తెలంగాణలో కాంగ్రెస్ పాలన మొత్తానికి అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి. ఏ పథకం అమలు అవుతుంది, అసలు ఏ పథకం అమలు కాలేదు, ఏంటి అసలు? అలాగే అందరూ కూడా రోడ్ల మీద ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ సెక్టర్ కూడా నిధులు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు విశ్లేషణలో పాల్గొనడానికి బీఆర్ఎస్ నాయకులు వన్యకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ప్రధానంగా కాంగ్రెస్ కబంధ హస్తాల్లో ఈరోజు తెలంగాణ విలవిల్లాడుతుందా? డౌట్ ఏమన్నా ఉందా అండి? మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు యువత రోడ్ల మీదకి వస్తే వాళ్ళను అరెస్టు, ఉద్యోగాలు ఇవ్వలేదు అని అంటే ఉల్టా రివర్స్లో వాళ్ళకు నోటిఫికేషన్లు ఎక్కువైనాయి అంట, ఉద్యోగాలు వద్దు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అది చూస్తున్నాం. యూరియా విషయం మీద రైతులందరూ మొన్న వర్షంలో వాళ్ళు వచ్చి ఉదయం ఎప్పుడో ఓపెన్ అవుతుంది అని అనుకుంటే మధ్యరాత్రి 3 గంటలకు 4 గంటలకు వచ్చి అక్కడ ఆధార్ కార్డులను, పాస్బుక్లను, చెప్పులను, బట్టలను అవన్నీ పెడుతుంటే లైన్లో నిలబడుతుంటే ఇది ఆర్టిఫిషియల్ షార్టేజ్, కృత్రిమ షార్టేజ్, అసలు షార్టేజ్ లేదు, కొరత లేదు, ఇదంతా సోషల్ మీడియా సృష్టి, పుట్టిగా కొందరిని పంపించి వీడియోలలో తీపించి సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు అని మాట్లాడు. సో ఇవాళ ఒకటి సమస్య ఉన్నది, ఆ సమస్యను గౌరవించకపోవడం. దానికంటే ఇంకా దారుణం ఏంటంటే అంతా మంచిగా ఉంది, సబ్కుచ్ అచ్చాయే అని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకోవడం. ఇగోండి, ఇలా బీహార్ ఎన్నికలు ఉన్నది. బీహార్ ఎన్నికల్లో తెలంగాణ సొమ్ముతోని అక్కడ ఉన్న బీహార్ పత్రికలలో అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఏదో గొప్పలు చేసినట్టు, వాళ్ళు ఏదో తీర్చినట్టు. పోనీ తెలంగాణ ప్రజలకు తెలియాలి ఏంటంటే, ఇగోండి ఇది ఢిల్లీది, బీహారు, ఢిల్లీ, మహారాష్ట్రలో ఎన్నికలైనాయి కదా, ఇది మహారాష్ట్ర పేపర్ చూడండి. ఇది సామ్నా అని శివసేన వాళ్ళ పేపరు, లోక్ సత్తా, లోక్ మత్, సకాల్, మహారాష్ట్ర టైమ్స్, మహారాష్ట్ర పత్రికలు. బీహార్లో చూడండి దైనిక్ భాస్కర్లో ప్రతిరోజు అక్కడ ఉన్న అడ్వర్టైజ్మెంట్ మహారాష్ట్ర, బీహార్. మన సొమ్ముని, తెలంగాణ ప్రజల సొమ్ముని నువ్వు తీసుకుపోయి బీహార్ ఎన్నికల్లో, మహారాష్ట్ర ఎన్నికల్లో తగలబెడుతున్నావు మీ పార్టీ కోసం. మీ పార్టీ గెలుతుందా ఏమవుతుందో తెలియదు, కానీ ఇలా 42% బీసీల రిజర్వేషన్ ఏమైందంటే రాహుల్ గాంధీ గారిని గెలిపియండి మేము ఎత్తాము అనేసి. మరి నువ్వు 200 కోట్లతోని కులగణన చేపట్టినావు కదా, ఇంట్లో నువ్వు చేసినవి కూడా ఏమీ లేవు. ఇలా 2500 రూపాయలు నువ్వు మహిళలకు ఇచ్చినవా? నువ్వు ఎట్లేస్తావు పోయి బీహార్లో, మహారాష్ట్రలో ఎట్లా పెడతావు ఈ పత్రికల్లో? నువ్వు ఇక్కడ 4000 రూపాయల పెన్షన్ ఇచ్చినవా? కానీ ఎట్లా పెడతావు నువ్వు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లలో? యువతకు 5 లక్షల రూపాయలని అన్నావు. ఇవి కాదు, ఇంకా దారుణమేం తెలుసా? ఇగోడు ఈ పత్తాలు కావి, ఇవి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల రూపంలో ఇగోండి బ్రహ్మాండమైన కార్డులు చేపించారు. రాహుల్ గాంధీ గారు ఫోటో వెనుక సంతకం, కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అండి ఇది. యువ వికాసం 5 లక్షల రూపాయలు, యువ వికాసం కార్డు కొట్టించారు. ఎవరన్నా నిజంగానే ఇదేదో చెల్తుంది కావచ్చు, ఏటీఎంలో ఏమన్నా వస్తాయి కావచ్చు, 5 లక్షల రూపాయలు అంటే ఒత్తిదే, చెల్లది. ఇప్పుడు ఇది చెల్లంది ఎక్కడ వచ్చిందండి? ప్రతి దాంట్లో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ 5 లక్షలు ఉన్న గురుకుల పాఠశాలలనే చూసే దిక్కులేదు. గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే సుమారు 60-70 ప్రాణాలు పోయినాయి, అవి చూసే దిక్కు లేదు. కానీ విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ అయినావు. ఎక్కడ నీ 5 లక్షల రూపాయలు? ఈ కార్డు ఇవాళ అడుగుతుంది. ఇగోండి చేయూత పెన్షన్ 4000 రూపాయలు పెన్షన్. ఏమైంది నీ 4000 రూపాయల పెన్షన్? ఈ కార్డు చెల్తుందా? ఈ కార్డు చూపిస్తే నువ్వు ఇవాళ పెన్షన్ ఇచ్చేటట్టు ఉన్నావా? రాహుల్ గాంధీ గారిది సంతకం. ఇగోండి 2500 రూపాయలు మహిళలకు. ఎవరిది? పెద్ద ఆమె సోనియా గాంధీ గారి సంతకము, ఫోటో, కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్, మహాలక్ష్మి పథకం మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయా? అది కూడా చెల్లని పరిస్థితే. ఇగోండి ఇందిరమ్మ ఇల్లు, ఉద్యమకారులకు 250 చదరపు గజాలు కార్డు మీద కొట్టించిర్రండి. ఉద్యమకారులకు ఒక్కొక్కళ్ళకు 250 గజాలు ఇవాళ ఇస్తారండి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కూడా పెద్ద స్కామ్ అయిపోయిన పరిస్థితి. ఫస్ట్ నువ్వు కట్టుకుంటానంటే తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తారండి. ఆ 1,00,000 రూపాయలు అక్కడ హౌసింగ్ ఆఫీసర్లకు వాళ్ళు లంచం అడగబట్టే, కాంగ్రెస్ నాయకులు లంచం అడగబట్టే, ఎవరిని మళ్ళా పాపం కాంగ్రెస్ వాళ్ళనే వచ్చేది కూడా కాంగ్రెస్ వాళ్ళే, మిగతా తెలంగాణ ప్రజలకు ఎవరికి వస్తలేదు. ఆ కాంగ్రెస్ వాళ్ళకే ఇవాళ అందులో కూడా వాళ్ళు ఈ కమిషన్లు ఇవ్వాలి. ఇంత నువ్వు ఈ కార్డులు కొట్టించి ఇవన్నీ హంగామా చేసి ఇవాళ బీహార్, అసలు ఇక్కడ తెలంగాణలోనే అయితలేదు. నువ్వు ఎందుకు తెలంగాణ సొమ్ముని ఇవాళ పోయి బీహార్లో, మహారాష్ట్రలో, ఢిల్లీలో ఎందుకు తెలంగాణలో ఈ పథకాలన్నీ అమలు అవుతున్నట్టు అక్కడ చూపిస్తున్నాడా? అదే కదా ఇలా ఇగోండి ఇంట్లోనే కనబడుతున్నది 2500 రూపాయలు వచ్చినట్టు. అసలు నీ ముఖానికి నువ్వు ఉద్యోగాలు భర్తీ చేసినవా? నువ్వేమని చెప్పినావు?
ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినావు. 60,000 ఉద్యోగాలను ఇక్కడ పోయి బీహార్ వాళ్ళను మహారాష్ట్ర వాళ్ళను నువ్వు మోసం చేస్తున్నావు. అవన్నీ కూడా కేసీఆర్ గారి సమయంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లు, ఎగ్జామ్లు కూడా అయినాయి. అప్పుడే వాటికి నువ్వు ఫోటోలు దిగి వాళ్ళ ప్రచారం చేసుకోరా? ఇవాళ అక్కడ ఓట్లు అడిగే పరిస్థితి ఉన్నదా? రాహుల్ గాంధీ గారిని రమ్మని చెప్పండి. ఆయన ఏమని అన్నాడు? నన్ను ఎప్పుడెప్పుడు తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటే నేను వస్తాను మీకోసము అని హామీ ఇచ్చాడు. ఇవన్నీ కార్డుల విషయం మీద అయితే, ఈ గ్యారంటీల విషయం మీద తొలి క్యాబినెట్లోనే మేము దీన్ని చట్టం చేస్తామని చెప్పాడు. ఇది కేవలం హామీ కాదు, చట్టం చేస్తాము అని రాహుల్ గాంధీ గారు అన్నారు. బట్టి విక్రమార్క గారు అయితే ఏకంగా బాండ్ పేపర్ మీద, స్టాంప్ పేపర్ మీద సంతకం చేశారు. మరి ఏమైందండి ఈ చట్టాలు? మీ చట్టం చట్టం కాలేదు. కనీసం మీరు ఇచ్చిన హామీ మాట కూడా ఆచరణలకు లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినట్ట అమలు అవుతున్నట్టు ప్రజలకే అర్థమైపోతుంది కదా, ఎగ్గొట్టినట్టే. ఫస్ట్ డే అనే అసెంబ్లీలో నిలబడి ఏమని చెప్పారు? మేము నిరుద్యోగ భృతి అనలేదు కదా, మేమెక్కడ అన్నాము అని. వాస్తవం కాదా? ప్రియాంక గాంధీ గారు వచ్చి యువ డిక్లరేషన్ అనేది అనౌన్స్ చేసిందా లేదా? యువ డిక్లరేషన్ అని పోస్టరు విడుదల చేసిందే ప్రియాంక గాంధీ గారు. ఆ 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పిందే ప్రియాంక గాంధీ గారు. కానీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు లేదు అని డే 1 ఆ రోజే చెప్పేశారు. ఫస్ట్ సెషన్లోనే ఆ రోజే చెప్పేశారు. ఆడికెళ్ళి ఇక మీరు చూడండి ఆ పరంపర మొదలైంది. తర్వాత రైతు భరోసాలు ఏమని చెప్పారు? ఫస్ట్ ఎంత అని చెప్పారు? 15,000 రూపాయలు అని చెప్పారు. తర్వాత ఏమైంది? 12,000 రూపాయలకు పడ్డది. అదేదో కేసీఆర్ గారే చెప్పారు కదా, రైతు బంధు మొదలు పెట్టిందే కేసీఆర్ గారు. అందులో కూడా నువ్వు ఏం చేసినావు? 2 పంటలు ఎగ్గొట్టేసినావు. 2 పంటలు ఎగ్గొట్టేసినవి. ఇవాళ యూరియా కోసము నిజంగా కూడా రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందండి. మీరు స్టార్టింగ్లో అడిగారు కదా, తెలంగాణ పరిస్థితి నిజంగా ఇవాళ అధ్వానంగా ఉంది. ఒక పెద్ద ఆయనే నేల మీద వండుకున్నట్టు మనకు చూస్తున్నాం అక్కడ. సుమ్మసిల్లిపోయి అన్ని గంటలు నిలబడి ఒక ఆయన పడిపోయి నిన్న రక్తం కారుతున్నది. ప్రతి అంశంలో ఇవాళ రక్తం చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 100% రక్తం చూస్తున్నది. నీ సొంత నియోజకవర్గంలో లగచర్ల రైతుల రక్తం చూసినావు, ఇవాళ యూరియా కోసం రక్తం చూసినావు. అశోక్ నగర్ పిల్లలు బయటికి వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినావు, వాళ్ళ రక్తం చూసినావు. గురుకుల పిల్లల ఇవాళ వాళ్ళు భోజనం సరిగ్గా కావాలి మాకు అని అంటే ఏ గురుకులాల నుంచి బ్రహ్మాండంగా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్కి పోయినరు, ఇలా వాళ్ళ ప్రాణాలను కూడా చూస్తున్నావు. వాళ్ళది ఇంకా దారుణం, పసిపిల్లలు చనిపోతున్నారు. దాన్ని వాళ్ళు ఇంకేమంటారు? కొండా సురేఖ గారు కుర్కురేలు తింటే అయింది అని అంటారు. రకరకాల కుర్కురేలు గురుకులాలకు ఎందుకు వస్తాయి సార్? గదే కదా. అండ్ 1 కాదు 2 కాదు 60. మీరు అశోక్ నగర్ యువతను పేడ్ ఆర్టిస్టులు అంటారు, పిల్లలను పట్టుకొని వాళ్ళతో చేస్తున్నారు అనేసి అంటారు. రైతులను, యూరియాలో ఉన్న రైతులను సోషల్ మీడియా వీడియోలు ఇన్ఫ్లుయెన్సర్లు అని అంటారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వాళ్ళు మీ మీద పోరాటం చేస్తే వాళ్ళ క్యాంపస్ని కాపాడుకోవాలి, అక్కడి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే వీళ్ళు కూడా డబ్బులకు చేస్తున్నారు అంటారు. ఎవరినన్ను వదిలిర్రా మీరు? అవమానపరుస్తారు, వాళ్ళను జైళ్ళల్లో వేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. యూనివర్సిటీ వాళ్ళని వేసిర్రు, రైతులని వాళ్ళ చేస్తున్న పరిస్థితి. ఇలా రైతులే అంటున్నారు రండి వచ్చి చూడండి అని. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ వదిలి ఎందుకు వచ్చి చూడలేకపోతున్నారు? కేటీఆర్ గారు అదే ఛాలెంజ్ చేశారు కదా, నీ జూబ్లీ హిల్స్ నుంచి బయటికి వచ్చి చూడి వాళ్ళ. కానీ వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు రైతులు కాదు, వాళ్ళు వేరే ఎవరో అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అట్లా అవమానపరుస్తున్నారండి. ఇవాళ పోలీస్ బెటాలియన్లు వాళ్ళు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లులు, వాళ్ళ భార్యలు వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళను తప్పుపట్టిండ్రు, యూత్ని తప్పుపట్టిండ్రు. ఇవాళ రైతులను తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నారు కదా వీళ్ళది, ప్రజాపాలన అని చెప్పుకున్నారు, ప్రజా దర్బార్ అని అన్నారు. ఏమైంది మరి ఇవాళ చలో ఒక ఛాలెంజ్, ఆ ప్రజా దర్బార్ పెట్టండి. యూరియా విషయం మీద దమ్ము ఉంటే ప్రజా దర్బార్ పెట్టండి, రైతులందరూ వచ్చి చెప్తారు ఎంత కొరత ఉన్నదో. ఒక్కరోజు దమ్ముంటే వాళ్ళకు, ఒక్కరోజు వాళ్ళు ప్రజా దర్బార్ అని చెప్పారు కదా, ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మేము మార్చేసినాము, ఇక్కడ అందరు వచ్చి మా సమస్య చెప్పుకోవచ్చు అని. పలానా డేట్ రేపో ఎల్లుండో ఆదివారమో ఉదయం నుంచి మేము వింటాము అసలు కొరత ఎంత ఉంది, నిజంగా సప్లై మీరు మీ ప్రజా దర్బార్లోనే పెట్టుకోండి యూరియా కోసం సప్లై. ఇది కృత్రిమ కొరతనా, ఆర్టిఫిషియల్ షార్టేజా, సోషల్ మీడియా షార్టేజా, నిజమైన షార్టేజా అనేది నీ ప్రజా దర్బార్ వేదికనే తెలుస్తుంది. రైతులందరూ వచ్చి అప్పుడు చెప్తారు. ఇట్లా ఒకటి ఏంటిదంటే దయచేసి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను ఫస్ట్ గౌరవించాలి. ఈ సమస్య ఉంది, నేను దీన్ని ప్రభుత్వంగా మేము దీన్ని తీరుస్తాము అని చెప్పాలి. కానీ అది కాకుండా సమస్యనే లేదు, సమస్య ఉన్న వాళ్ళను కూడా అవమానపరుస్తూ వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు సోషల్ మీడియాలలో ఇవి చేస్తున్నారు అని చెప్పడం
ముమ్మడికి వాళ్ళని అవమానపరుస్తున్నట్టే సురేష్ గారు. అంటే వాళ్ళనే కాదు, ప్రజలను కూడా తిడుతున్నటువంటి పరిస్థితి, ఇటు నాయకులను తిడుతున్నటువంటి పరిస్థితి, అందరినీ కూడా అసలు నోరు ఎట్లా అట్లా పడేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్ గారిని అంటారు, పొన్నం ప్రభాకర్ గారు అంటారు, మీకు తెలియదా మంత్రిగా, మీకు తెలియదా ఎవరిస్తున్నారని. మరి నీకెందుకు చేత కాలేదు కొట్లాడడానికి? కేసీఆర్ గారు వేరు ధర్నా చేసిర్రు రైతుల కోసమే కదా, అప్పుడు వడ్ల కోసం రైతులు చేస్తే నువ్వే అన్నావు కదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ధర్నాలు చేస్తుందా అని నువ్వు అప్పుడు అన్నవి. నీకు ఇప్పుడు భయం అని అర్థమైపోయింది. మీ రాహుల్ గాంధీ చేపట్టే తెలంగాణకి ఇవాళ నష్టం జరిగిందండి. ఎందుకు చెప్తాను, నువ్వు ఓట్ చోరీ అనేది ఒకటి తీసుకున్నావు, అది నువ్వు కొట్లాడాల్సింది ఎలక్షన్ కమిషన్తోని. మేము పోయినాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చొని మీరు తప్పులు చేసిండ్రు, మీ తప్పులు ఉన్నాయి, మీ మ్యాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఈ తప్పిదాలను మీరు సరిదిద్దుకోవాలని ఒక డెలిగేషన్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు కలవలేరా డెలిగేషన్గా? ఎందుకు ఇది చెప్తున్నా అంటే, పార్లమెంటు కొన్ని నెలల తర్వాత మనకు ఒక అవకాశం వస్తుందండి. నువ్వు ఈ ఓట్ల అంశం తీసుకొని వచ్చి, మేము దాన్ని ఇంపార్టెంట్ అంశం కాదని అంటలేం, అది నువ్వు ఎక్కడ కొట్లాడాలనో అక్కడ కొట్లాడాలి. నువ్వేం చేసినావు, పార్లమెంటు కాకుండా దాన్ని ఆపుతూ ఇవన్నీ చేసుకుంటూ బీహార్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టినావు. బీహార్ ఎన్నికలు నీ పార్టీకి ఇంపార్టెంట్ ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ బనకచెర్ల అంశం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో బనకచెర్ల అంశం ఇంపార్టెంట్ కాదా? అది పార్లమెంట్లో చర్చ జరగొద్దా? తెలంగాణకు రావాల్సిన యూరియా విషయం మీద చర్చ జరగొద్దా? ఈ చర్చ కాకుండా మీరు ఆపుతలేరా? ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ పెగసెస్ అంటది, ఒక 2 సెషన్లు పెగసెస్లు వెళ్ళిపోతాయి, 2 సెషన్లు అదానీలు వెళ్ళిపోతాయి, 2 సెషన్లు డిమానిటైజేషన్ వెళ్ళిపోతుంది, 2 సెషన్లు జిఎస్టీ వెళ్ళిపోతుంది. మరి తెలంగాణకు రావాల్సిన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు నుంచి మొదలు పెట్టుకుంటే నేడు ఇవాళకి కూడా నీటి ఏదైతే వాటాలు ఉన్నాయో దాని మీద తేలకున్న అంశం పార్లమెంట్లో చర్చ జరగొద్దా? ఎందుకు దీని గురించి రాహుల్ గాంధీ మాట్లాడాడు? వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే కదా. నువ్వు ఓట్ల కోసం ఇక్కడికి వచ్చి గ్యారంటీలు అని తెలుగులో రిలీజ్ చేసి మన ప్రజలు నమ్మాలని తెలుగులో రిలీజ్ చేసి సంతకాలు పెట్టి నువ్వు ఇచ్చినప్పుడు, ఓట్లు తీసుకున్నప్పుడు నీకు పార్లమెంట్లో తెలంగాణ అంశం మాట్లాడే బాధ్యత నీకు లేదా? అది కాకుండా ఆ చర్చ కాకుండా మీరు చేస్తున్నారు. డెఫినెట్గా కేంద్రం ఖచ్చితంగా కూడా దాన్ని నిలదీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ కేంద్రాన్ని రక్షిస్తున్నదే నువ్వు కదా. ఒకవేళ కొరత ఉన్నప్పుడు, మేము బీఆర్ఎస్ అన్నప్పుడు యూరియా ఇవ్వండి అన్నప్పుడు నువ్వెవరు పోటుగాని మధ్యలో వచ్చి సర్టిఫికేట్ ఇచ్చినావు? నువ్వు కదా వచ్చి కొరత లేదు, ఇది సోషల్ మీడియా ఆర్టిఫిషియల్ బ్రహ్మాండంగా చేస్తున్నాం కలెక్టర్లందరికీ. నువ్వు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నువ్వు చెప్పినావు, ముఖ్యమంత్రి అన్నాడు అంటే బీజేపీకి రక్షణగా నిలబడ్డది నువ్వే కదా. ఆనాడే నువ్వు కొరత ఉన్నది, కేంద్రం ఇవ్వాలి, అందరు సపోర్ట్ చేయండి, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సపోర్ట్ చేయండి అంటే 100% ఒప్పుకునే వాళ్ళం. కానీ ఒక బఫూన్ లాగా నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఆర్టిఫిషియల్ షార్టేజ్ ఇది నంబర్ 1, సోషల్ మీడియా వీడియోలు చేస్తున్నారు నంబర్ 2, రైతులు కాదు వాళ్ళు నంబర్ 3. ఇది మాట్లాడింది ఎవరు? మంత్రులు, ముఖ్యమంత్రులు. చాతగాని దద్దమ్మలి వాళ్ళ బీజేపీని అనలేని వాళ్ళు బీజేపీ మీద పోరాటం చేయలేని వాళ్ళు. అదే కేసీఆర్ గారి వాళ్ళు ఉండుంటే పట్రా అని వాళ్ళ మొత్తం క్యాబినెట్ని తీసుకొని పోయి అక్కడ కూర్చొని ఒప్పించి తేగలుగుతుండే. 10 సంవత్సరాల్లో కనబడ్డదా అంటే మీకు ఇట్లా రైతులు లైన్లో నిలబడ్డట్టు కనబడ్డదా? ఏనాడు కనబడలేదు, ఏనాడు కనబడలేదు. ఇవాళ ఎన్ని రోజుల నుంచి, ఇవాళ సుమారు మొత్తం మనం చూసిన ఈ వర్షాకాలం తెలంగాణ మొత్తం వర్షంలో రెడ్ అలర్ట్ నడుస్తుంటే పాపం రైతులు ఆ రెడ్ అలర్ట్లో కూడా రోడ్ల మీద వచ్చి నిలబడుతుంటే నువ్వు అవమానపరిచినావు. పొలాల్లో ఉండాల్సిన వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు? ఏసీ హాళ్ళల్లో కూర్చొని నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు. రోహిన్ రెడ్డి గారి బర్త్డే పార్టీకి పోవాలి, 11th బర్త్డే పార్టీ వాళ్ళ అమ్మాయిది, బర్త్డే పార్టీకి పోవాలి. మహువా మొయిత్రా గారి డిన్నర్ రిసెప్షన్కి పోవాలి, ఇంకెవరితో ఏమైనా ఫంక్షన్లు ఉంటే బర్త్డే పార్టీలు ఉంటే వాటికి పోవాలి. కానీ రైతుల విషయం మీద, ఇవాళ యూరియా విషయం మీద నీ చిత్తశుద్ధి ఇది. 100% ఫెయిల్ అయినరు వీళ్ళు. దాన్ని ఖచ్చితంగా కూడా ఇవాళ రైతులు ఇవన్నీ కూడా దాని మీదకి వెళ్ళి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఏ విధంగా తెలంగాణ ప్రజలు. నువ్వన్నావు కదా నన్ను గోసుకున్నా కూడా ఉద్యోగుల ముందు, తెలంగాణ ఉద్యోగుల ముందు నువ్వు ఏమన్నావు? నన్ను గోసుక తిన్నా పైసలు రావు అనేది. మళ్ళీ ఏడికెళ్ళి వస్తున్నాయండి బీహార్ ఎన్నికలకు పైసలు? మొన్న రాహుల్ గాంధీ బీహార్కి పోయిన రోజు ఆ హెలికాప్టర్ వాడిరు, ఎవరి సొమ్మది? తెలంగాణ రాష్ట్ర సొమ్మది. తెలంగాణ రాష్ట్ర ధనంతోనే నువ్వు హెలికాప్టర్లాల రాహుల్ గాంధీ, ఛత్తీస్గఢ్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు భూపేష్ బఘేల్కి ఏం సంబంధం? ఆయన ఎట్లా తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్లో కూర్చుంటాడు? వాళ్ళ కోసమా నువ్వు తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ పెట్టింది?
బీహార్కి పోతుంది, ఛత్తీస్గఢ్కి పోతుంది, కేరళలో ఎన్నికలు ఉంటే కేరళకు పోతుంది. తెలంగాణ సొమ్ముని వృధా చేసుకుంటూ రైతులు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ యువత అడిగితే డబ్బులు లేవు, తెలంగాణని ఎవరు నమ్ముతలేరు, తెలంగాణ రాష్ట్రాన్ని దొంగల్లాగా చూస్తున్నారు అని మాట్లాడింది. రైతు బీమా కూడా రెన్యువల్ చేయలేదు. ఏదైతే కేసీఆర్ గారు అప్పుడు రైతుల కోసం ఆలోచించి ఆ స్కీమ్ పెట్టారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని రెన్యువల్ చేయలేని పరిస్థితి. సార్ అసలు వాళ్ళకు రైతాంగం మీదనే చిత్తశుద్ధి లేదు. వాళ్ళ రైతులే కాదు అని చెప్తున్నారు. వాళ్ళు రైతులను పట్టుకొని రైతులే కాదు అని అంటున్నారు. రైతు బంధు నుంచి మొదలు పెట్టుకుంటే అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల మీద ఇవే అబద్ధాలు అడ్వర్టైజ్మెంట్లు చేసి, ఎందుకు ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి మీద ఒక వ్యక్తిని ఎవరినో తీసుకొని వచ్చిర్రు, ఒక సినిమాలు చేసేటోని తీసుకొని వచ్చి కేసీఆర్ గారి లాగా తయారు చేసి అడ్వర్టైజ్మెంట్లు చేసారు. ఎందుకు ఆ రోజు మేము చేయలేమా? సోనియా గాంధీ గారి లాగానో రాహుల్ గాంధీ గారి లాగానో కనబడేటోళ్ళని చేయొచ్చు. అది కరెక్ట్ కాదు. అట్లా అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించారు. ప్రజలు నమ్మిండ్రు, ఓట్లు వేసిర్రు. ఓహో నిజంగానే 500 బోనస్. ఫస్ట్ ఏమని అన్నారు? వడ్లకు 500 బోనస్ అని అన్నారు. తర్వాత లేదు సన్నాలకి ఇయ్యము అని చెప్పారు. దీనికి దానికి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అందులో కొర్రీలు. సో ఇట్లా మన దగ్గర పారాబాయిల్డ్ రైస్ వస్తాయని తెలుసు, అందరికీ తెలిసిన విషయాలే, కానీ అన్నిట్లో కొర్రీలు. తర్వాత మళ్ళీ ఏమని చెప్తారు? బస్సుల విషయం మీద కూడా ఉచిత బస్సు అని చెప్తారు. మొన్న చూసినాం కదా, రాఖీ పండుగ కూడా డబుల్ బ్యాండ్ పడ్డది. మగవాళ్ళు కడుతున్నారు, మహిళలు వచ్చేసరికి సీట్ల కోసం కొట్లాడుతున్నారు. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ఫిట్టింగు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పారు. దాంట్లో కూడా ఒక్కొక్కటి కోతలు, కటింగు అవి వస్తున్న పరిస్థితి లేదు. ఫస్ట్ 5 లక్షలు అని చెప్తారు, తర్వాత లేదు ఫస్ట్ మీరు కట్టుకోవాలి, మీరు ఇంత పునాదులు వేసుకున్న తర్వాత అప్పుడు 1 లక్ష రిలీజ్ చేస్తాం, ఇట్లా అని. అదే ఉంటే వాళ్ళే కట్టుకుంటుండే కదా పాపం. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కొర్రీలు పెట్టి మీరు ఇచ్చిన గ్యారెంటీలు. ఓహో రాహుల్ గాంధీ గారు వచ్చి రైతుల డిక్లరేషన్, ఇలా రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి. రైతులందరూ నిలబడ్డారు కదా ఇవాళ లైన్లల్లో. రైతు డిక్లరేషన్ రిలీజ్ చేసింది ఎవరు? వరంగల్లో రాహుల్ గాంధీ గారు. యువత డిక్లరేషన్ రిలీజ్ చేసింది ఎవరు? ప్రియాంక గాంధీ గారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసింది ఎవరు? మల్లికార్జున్ ఖార్గే గారు. బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేసింది ఎవరు? సిద్ధరామయ్య గారు. ఇక్కడ వేరు వీళ్ళందరూ. ఎందుకు మాట్లాడతలేరు ఇవాళ తెలంగాణ అంశం ఉంటే? ఇవాళ బీహార్ ఎన్నిక ఉన్నది కాబట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఫోకస్ బీహార్ అన్నట్టే. కానీ తెలంగాణ అంశాలు ఇంపార్టెంట్ కాదా? రైతుల అంశాలు ఇంపార్టెంట్ కాదా? ఇవాళ 100% బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకోవాల్సిన అవసరం. రైట్ సార్. ప్రధానంగా చూడండి సార్, ఏదైతే సెక్రటేరియట్లో ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ధర్నాలు అవుతున్నది, అది ధర్నా చౌక్గా మారుస్తారా ఏందని ఒక డౌట్ వస్తుంది. అంటే ఒకటండి, ఇవాళ మీరు గమనిస్తే ఈ తెలంగాణ సొమ్ముని, తెలంగాణ ప్రజల సొమ్ముని రాహుల్ గాంధీ మీటింగ్కి తగలబెట్టి ఇట్లా ఎన్నికలకు తగలబెట్టేస్తే ఇక కాంట్రాక్టర్లకు వాళ్ళ పేమెంట్స్ ఎప్పుడు జరుగుతాయి? రేషన్ డీలర్లకు వాళ్ళ బకాయిల పేమెంట్స్ ఎప్పుడు జరుగుతాయి? రైతులకు టైంకి ఎప్పుడు రైతు బంధు అనే పథకం వాళ్ళకి ఎప్పుడు పడతాయి? అసలైన ప్రయారిటీ ఏంది ప్రభుత్వాన్ని? ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఏదైనా చెప్పుకుంటే, నేను 109 దేశాల నుంచి సుందరిమణులను ఇక్కడ తీసుకొని వచ్చినాను, కోట్ల రూపాయల డిన్నర్ చేయించినాను, ఫలక్నుమా ప్యాలెస్లో డిన్నర్ పెట్టించినాను, రామోజీ ఫిలిం సిటీలో డిన్నర్లు పెట్టించినాను అని అది గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ ఖర్చుతో. దాంతో వచ్చిన లాభం ఏంటి సార్? మరి నువ్వు 109 దేశాల సుందరిమణులను ఇక్కడ పిలిపించుకొని కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టి 200 కోట్లు దానికి తగలబెట్టేస్తే దాంతో వచ్చిన ఏం రూపాయలు చెప్పండి? దాని నుంచి ఏదైనా రాబడి మనకు వస్తే కాంట్రాక్టర్లకు ఇద్దాం, రేషన్ డీలర్లకు ఇద్దాం. మరి లేదు సార్, ఆయన చూసి దమ్మిడి ఆదాయం ఎవరు ఇవ్వట్లేదని ఆయన చెప్పుకుంటాడు. అదే కదా మరి అట్లాంటప్పుడు అయ్యో మీరు మళ్ళా డావోస్ నుంచి నేను 1,00,000 కోట్లు తీసుకొని వచ్చినా అని అంటాడు. ఎక్కడ పోయినాయి అవి? ఆ కంపెనీలు ఎక్కడో కనబడాయి మనకు. అన్ని బోగస్ కంపెనీలు ఒక ఎత్తు అయితే అవి కనబడాయి, కానీ ప్రకటనలు నువ్వే అంటావు దివాలా తీసింది అంటావు, నువ్వే అంటావు దావోస్ నుంచి నేను 1,50,000 కోట్లు తీసుకొని వచ్చినా అని నువ్వే చెప్తావు. ఇంకొకటి, ఇప్పుడు భారత్ సమిట్ అని ఏదో పెట్టిండి ఇక్కడ రాహుల్ గాంధీ గారి మీటింగ్. విదేశాల నుంచి, దేశం మొత్తం నుంచి, నలుమూలల నుంచి కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్, చిన్న చితుక ఎవరెవరు వచ్చిర్రో వాళ్ళందరి ఫ్లైట్ టికెట్లు ఖర్చు పెట్టింది మన ప్రభుత్వమే, వాళ్ళ భోజనాలకు ఖర్చు పెట్టింది మన ప్రభుత్వమే. రాహుల్ గాంధీ గారు వచ్చి గెస్ట్ లాగా వచ్చి మాట్లాడిపోయారు. స్టార్ హోటల్లో పెట్టారు దాన్ని, హైటెక్ సిటీలో. అది ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే. మరి వాళ్ళ రేషన్ డీలర్లకు పైసలు లేవు,
వీళ్ళకు కాంట్రాక్టర్లకు పైసలు లేవు. ఇంకొకటి దారుణం ఏంటంటే ఇవాళ చూడండి, మీరు చూపెడుతున్న విజువల్స్లోనే క్లియర్గా కనబడుతున్నది, కర్ణాటక తరహాలోనే ఇక్కడ అవుతున్నది కదా. ఇది మొదటిసారి కాదు, రెండోసారి. గతంలో ఫైనాన్స్ మినిస్టరు ఛాంబర్ ముందు, ఇప్పుడు సీఎం గారి ఛాంబర్ ముందు ఇలా వాళ్ళు ఏమంటున్నారు, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కూడా ఏమని నడిచింది అప్పుడు ధర్నా, మమ్మల్ని 20% 30% కమిషన్ అడుగుతున్నారు అని అన్నారు. కమిషన్ అడుగుతున్నారు ఇవి విడుదల చేయడానికి అని ధర్నాలు. కర్ణాటకలో కూడా అదే అయింది కదా, కర్ణాటకలో కూడా కమిషన్ సర్కార్ అన్నట్టే తేలింది కదా. సేమ్ అదే భూతం ఇక్కడ పట్టింది, సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు చేస్తున్నారు. ఇలా ఈ పెండింగ్ బకాయిలు కాకుండా ఇవాళ ఈవెన్ ఈ ఆరోగ్యశ్రీ ఇవి కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ అవి కూడా ధర్నా, 1000 కోట్లు బకాయిలు ఉన్నాయి చెల్లించాలి, లేదా 10 రోజుల్లో సేవలు బంద్ చేస్తాం. అందులో మీకు ఇంకా దారుణం చెప్తా, ఇంకా రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో మొన్న మనం ఒక విజువల్ చూసినాం. దయచేసి పీసీఆర్ వాళ్ళకి అది రెడీగా ఉంటే అది వేయాలి. తోపుడు బండి మీద ఎందుకు అది చెప్తున్నాను అంటే, దానికంటే కొన్ని రోజుల ముందు మనం 2 చూసినాం. మనం అంబులెన్స్ పెట్రోల్ లేక దాన్ని నెట్టుకుంటూ పోయిన పరిస్థితి. ఇంకొక సన్నివేశం మనం చూసినాం మహబూబాబాద్ అనుకుంటా, అంబులెన్స్ ఇదే పెట్రోలు డీజిల్ లేకుండా అదొక గంట లేట్ వస్తుంది అని గ్లూకోజ్ని సెలైన్ని దాన్ని 2 వీలర్ మీద పట్టుకొని పోయిన పరిస్థితి, పేషెంట్ని తీసుకొని పోయిన పరిస్థితి. పెట్రోల్ డీజిల్ లేక అంబులెన్స్ని నూకుతున్నారు, అంబులెన్స్ లాగిపోతుంటే అంబులెన్స్ గంటన్నర లేట్ వస్తుందని 2 వీలర్ మీద తీసుకుపోతున్నారు. స్వయాన రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే తోపుడు బండి మీద పోలీసులు తీసుకుపోతున్నారు. యాక్సిడెంట్ అయితే ఎంత వెనక్కి పోయినామండి మనం. మార్పు అంటే గిదేనా అంటే మళ్ళీ వెనక్కి పోదామన్నా. 2014 నుంచి 2024 వరకు 23 వరకు కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్క దాన్ని కూడా దేశం మొత్తం ఒక్కొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది తెలంగాణ ఒక కంటి వెలుగు వచ్చింది ఇట్లాంటి స్కీము అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడండి. మీరేం చేస్తున్నారు, ఆ కంటి వెలుగు సామాగ్రిలో కేసీఆర్ గారి ఫోటో ఉందనే భయంతో దాన్ని తీసి పడేస్తారు. కేసీఆర్ కిట్టు గురించి గొప్పగా మాట్లాడారు, దాన్ని తీసి పడేసారు. ఇలా నువ్వు సెక్రటేరియట్ గురించి అప్పుడు అన్ని అభాండాలు చెప్పినావు. నిన్న సెక్రటేరియట్ గురించి ఒక దానికి సంబంధించిన చీఫ్ ఎవరైతే నిర్మాణం చేసిన దానికి సంబంధించిన వాళ్ళు చీఫ్ ఇంజనీర్స్ ఆ సిబ్బంది ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, కట్టడం ఒకటే కాదు, కట్టడం విషయం మీద దాని పరిపాలన విషయం మీద ఏనాడు కూడా రాజకీయ ప్రమేయం చేయలేదు, మమ్మల్ని ఎవ్వరు కూడా ఒక పైసా అడగలేదు నిర్ణయాల విషయం మీద అని అంత గొప్పగా చెప్పారు. నీ గురించేమో ధర్నాలు చేస్తారు. 2 కాంట్రాస్ట్లు చూడండి. ఒక దిక్కేమో ఇక్కడ కాంట్రాక్టర్లు ధర్నా చేస్తారు అదే సచివాలయంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇంకో దిక్కు సచివాలయం నిర్మాణం చేసిన కంపెనీ వాళ్ళు చెప్తున్నారు కేసీఆర్ గారు మెరిట్ని చూస్తారు, ఏనాడు కూడా ఒక పర్సంటేజ్ అనో ఇంత కాంట్రాక్ట్ అంత పెద్ద నిర్మాణంలో ఒక్క ఒత్తిడి కూడా మా మీద పెట్టలేదు, రాజకీయ ఒత్తిడి మా మీద పెట్టలేదు, ఫైనాన్షియల్ ఒత్తిడి మా మీద పెట్టలేదు అని. తేడా చూడండి మీకు. తెలంగాణ ప్రజలు గమనించాలి ఏం మార్పు వచ్చింది అనేది. వాళ్ళు ఇలా 100% బ్లాక్ మార్కెటింగ్ మొదలైంది. ఉట్టిగానేనా అండి? ఉట్టిగానే తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇస్తారా? ఎవరన్నా విక్రయిస్తే వేరే ధరలకు విక్రయిస్తే బ్లాక్ మార్కెటింగ్ చేస్తే అరెస్ట్ చేస్తామని, హైడ్రా పేరు మీద బ్లాక్ మెయిలింగ్ చేస్తే అరెస్ట్ చేస్తాం. అది జరుగుతుంది కాబట్టే మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇవాళ రైతులకు సరఫరా అయితే లేదు, కానీ ఇవాళ దందాలు బ్లాక్ దందాలు మొదలైనవి. అది యూరియా కానివ్వండి, హైడ్రా కానివ్వండి, రకరకాల విషయంలో కాంగ్రెస్ నాయకులు ఇంకెవరు చేస్తారు? వాళ్ళకే ఈ ఫెసిలిటీ దొరుకుతుంది కదా. ఇలా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇలా వాళ్ళే చెప్తున్నారు ఓపెన్గా, ఆధార్ కార్డులు అవన్నీ గుంజుకొని పడేసిర్రు. ఇవాళ మనం విషయాలు చూస్తున్నాం కదా, బాత్రూంలో పడేసిర్రు అనేది కొంత. ఇలా ఎందుకు కాంగ్రెస్ నాయకులు దాడి మీదకి ఎందుకు దిగుతున్నారండి రైతుల మీదకి? మానకొండూరులో జరిగిన సంఘటన ఏంటిది? కొన్ని చోట్ల పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేస్తారు. పోలీసుల పహారాలోనే నడుస్తున్నది వాళ్ళ సర్వరా. పోలీసులు పాపం మర్డర్ కేసులు తేల్చలేకపోతున్నారు. పాపం నాకు డిపార్ట్మెంట్ని అనాలని లేదు, కానీ వాళ్ళ ఎఫిషియన్సీ 100% మన తెలంగాణ పోలీస్ ఇస్ ఎఫిషియెంట్. కానీ దాన్ని ఎవరి మీదకి ఉపయోగిస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రతిపక్షం మీద, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేస్తున్న వాళ్ళ మీద, రైతుల మీద. ఇలా రైతులు ఎక్కడన్నా రోడ్డెక్కినా, రైతులు యూరియా కోసం నిలబడ్డా,
రైతులు వాళ్ళ విషయం మీద ఎవరన్నా ఎమ్మెల్యేలను చిన్న చోటామోటా నాయకులను కలుద్దామన్నా కూడా, చిన్న నాయకులు ఎవరన్నా పోయినా కూడా ఒక డజన్ల మంది పోలీసులను పెట్టుకొని బందోబస్తు పెట్టుకొని పోతున్నారండి. రైతులను కలవద్దు, అడ్డం పడవద్దు అనేది ఆ విజువల్స్ కనబడుతున్నాయి మనకు. ఇలాంటి ప్రభుత్వాన్న మీరు ఇవాళ చాలా గొప్పలు చెప్పుకుంటున్నది. బారు ఢిల్లీకి పోయి ఏం సాధించినావు చెప్పు. నువ్వు అసలు ఢిల్లీకి పోతున్నా అని చెప్పి నువ్వు యూరియానే సాధించలేదు. రైట్ సార్. అలాగే ప్రధానంగా యూరియాకి సంబంధించి బస్తాలు ఎన్ని తెచ్చారు, ప్రధానంగా రైతులు చాలా మంది మరణిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఢిల్లీకి వారు మొన్న వారే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు ఏంటంటే, ఎందుకంటే కేటీఆర్ గారు నువ్వు 51 సార్లు పోయినావు ఢిల్లీకి అని పాయింట్అవుట్ చేస్తే, నేను పోతున్నాను, నేను పోయి మోదీ గారిని కలుస్తున్నాను, పరిపాలన కేంద్రం అక్కడనే ఢిల్లీలోనే ఉన్నది కదా, కలుస్తున్నాను అనేసి అన్నావు. నంబర్ 1 నువ్వు పోయిందల్లా ప్రతిసారి ఏఐసిసి వాళ్ళకు ఇక్కడికి వెళ్ళి మూటలు ఇవ్వడానికే పోయినావు. ఢిల్లీలో ఎన్నికలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇవ్వాలి, హర్యానాలో ఎన్నికలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇవ్వాలి, జార్ఖండ్లో ఎన్నికలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇవ్వాలి, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఫండ్ ఇచ్చినావు, ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కూడా ఫండ్ ఇచ్చినావు. ఈ ట్రిప్పులు నువ్వు కొట్టినావు. పోనీ కేంద్రము అనేసి నువ్వు అంటున్నావు కదా, ఇలా యూరియా సరఫరా విషయం మీద సాధించినవాను, సాధించలేకపోయినావు. ఫస్ట్ కొడతలేదు అని నువ్వే కన్ఫ్యూజన్లు ఉన్నావు. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఎంత ఫెయిల్ అయినావు అని అంటే, బనకచెర్ల విషయం మీద అసలు బనకచెర్ల అజెండాలోనే లేదు అని చెప్పినావు నువ్వు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ తరఫు నుంచి కొట్లాడే బదులు ఫస్ట్ ప్రజలకే అబద్ధం చెప్తాడు. రైతులు యూరియా కావాలి అంటే, యూరియా మస్తుంది, కొరత లేదు, మీరు రైతులు కాదు అనేసి నంబర్ 1. బనకచెర్ల సమస్య ఉంది అని ప్రతిపక్షాలు మాట్లాడితే మన నీళ్లు దోచుకుపోయేటట్టున్నారంటే, బనకచెర్ల అసలు అజెండా లేదు, వాళ్ళు కడతనే లేరు, అసలు చర్చకే రాలేదు అని చెప్తావు. కేంద్రం ఏం చెప్తుంది, మేము కమిటీ వేస్తున్నాం, దాని మీద టెక్నికల్ కమిటీ వేస్తున్నాం అనేసి ఆంధ్రప్రదేశ్లో చెప్తారు. నువ్వు మా కోసం పనిచేస్తున్నావా, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నావా, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావా, నువ్వు పక్క రాష్ట్రం కోసం పనిచేస్తున్నావు. ఒక్కల కోసం కాదు, ఎందుకు కేంద్రంలో ఉన్న మోదీ గారి కోసం కూడా పనిచేస్తున్నావు. నువ్వు ఇలా పోరాటం చేయను. ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా ఒక్కలైనా తెలంగాణ మొత్తంలో వల్ల నరేంద్ర మోదీ గారు దిష్టిబొమ్మ దానం చేసిర్రా చెప్పండి. నిజంగా నువ్వు బీజేపీయే తప్పైతే నువ్వు ఎందుకు నీ పార్టీ వాళ్ళను ఒక్కోళ్ళను కూడా కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయాలని ఎందుకనిలే? భయం కాబట్టి, నీకు మోదీ గారిని అనడానికి భయం కాబట్టి. నువ్వు రైతులను అనే ధైర్యం ఉంది నీకు, రైతులను తప్పుపట్టే ధైర్యం ఉంది నీకు, అసలు కొరతనే లేదు అని చెప్పే ధైర్యం ఉంది నీకు, కానీ కేంద్రాన్ని కనీసం కేంద్రం మీద నిరసన చేసే ధైర్యం లేదు నీకు. ఇది ఒక్కటి యూరియా విషయం మీదే కాదు, సెమీ కండక్టర్ ఏమైంది? తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ ఆంధ్రప్రదేశ్ పోయింది. ఇవాళ వరకు నువ్వు ఒక్కసారన్నా మాట్లాడినవా? ఒక స్టేట్మెంట్ ఉందా? బీసీ రిజర్వేషన్ 42%, అది కూడా కేంద్రం ఇస్తలేదు అని అన్నావు. నువ్వు 200 కోట్లు ఖర్చు పెట్టినావు కులగణన అని. నువ్వు కేంద్రాన్ని తప్పుబట్టే కనీసం బీసీ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ తీసుకొని నరేంద్ర మోదీ గారితో ఎవరిదన్నా దిష్టిబొమ్మ దానం చేయించిర్రా? వాళ్ళ పార్టీకి ఏమైనా కార్యక్రమం తీసుకురా? చెయ్యలే. ఎందుకోసం అంటారా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే బీసీ రిజర్వేషన్ వస్తుంది అన్నట్టు. మెట్రో రైల్ ఎక్స్పాన్షన్, దానికోసం ఫండ్ వచ్చిందా? కేరళకు వచ్చింది, రకరకాల రాష్ట్రాలకు ఉన్న కేంద్రం ఇచ్చింది, మనకు రాలేదు. నిలదీసినవాను? నిలదీయలేదు. ఫస్ట్ వీళ్ళ ప్రభుత్వం రాగానే పాలమూరు రంగారెడ్డి విషయం మీద జాతీయ హోదా కుదరదని రిజెక్ట్ చేసేసారు. దాని మీద మాట్లాడినవా? దాని మీద కూడా మాట్లాడలేదు. సో ఇవాళ ఇన్ని అంశాలు జరుగుతున్నప్పుడు కేంద్రాన్ని కనీసం నిలదీసే ధైర్యం లేనోనివి నేను 51 సార్లు, నువ్వు 51 సార్లు పోతేంది, 500 సార్లు పోతేంది? రైతులకు యూరియా రాకపోతే, మెట్రో ఎక్స్పాన్షన్కి నిధులు కాకపోతే, నీకు నచ్చిన మూసి 1,50,000 కోట్ల కాంట్రాక్ట్లో కేంద్రం ఇవాళ కూడా ప్రకటించకపోతే దాని సహాయం నువ్వు ఇన్నిసార్లు పోతే లాభం ఏంటిది? తెలంగాణకు ప్రజలకేం ఒరిగింది నువ్వు పోతుంటే? రైతులకేమొచ్చింది? కనీసం యూరియాదే లేకపోయినావు, సాధించలేకపోయినావు. కనీసం దాని మీద పోరాటం కూడా తీసుకోలేదు కదా నువ్వు. సాధించలేదు ఒకెత్తు, ధైర్యంగా నరేంద్ర మోదీ గారే మాకు యూరియా రాణిస్తలేరు అని కూడా మాట్లాడే ధైర్యం కూడా రేవంత్. కానీ ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు, ఆ 8 మంది, ఈ 8 మంది ఎంపీలు కూడా ఒక మాట కూడా మాట్లాడతలేరు. బీజేపీ వాళ్ళైతే టోటలీ సైలెంట్ మోడ్ అండి. మనం బీఆర్ఎస్ వాళ్ళం మాట్లాడినా కూడా ఆ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఇది అని అంటారు. మేము దమ్మున్నది, మాకు దమ్మున్నది. డెఫినెట్గా ఇక్కడ
కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరు కూడా ఫెయిల్ అయినరు. వాళ్ళు 100% ఫెయిల్ అయిన చెప్పే ధైర్యం మాకున్నది. అందుకే కూడా కేటీఆర్ గారు వారికి ఛాలెంజ్ చేస్తున్నారు, చూద్దాం వీళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో అని. ఉపరాష్ట్రపతి ఎన్నికలు అలగ్, వీళ్ళిద్దరిట్లో అసలు ఎవరికి చిత్తశుద్ధి ఉంది రైతుల సమస్యను పరిష్కరించడానికి? పార్లమెంట్లో మాట్లాడే చేత కాదు వీళ్ళకు, పార్లమెంట్లో లేవనెత్తే చేత కాదు వీళ్ళకు. బనకచెర్ల విషయం మీద సురేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎంపీ నోటీస్ ఇచ్చారు. చర్చకు ప్రెషరైజ్ చేసేటుండే, మనకు ఒక స్టాండ్ తెలుస్తుండే కదా కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటిదో అని. ఇవాళ తెలంగాణ నష్టపోతున్నది. సెమీ కండక్టర్ పోయింది, కేన్స్ పరిశ్రమ గుజరాత్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ పోతున్న క్రమంలో కనీసం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన, ఒక స్టేట్మెంట్ కూడా ఇయ్యారు, ఒక మాట కూడా మాట్లాడరు. ఎక్కడ కేంద్రము నన్ను టైట్ చేస్తుందా? అయినా కేసులు ఉన్నాయి కదా ఎన్నో. ఇప్పుడు కూడా ఆర్ఆర్ ట్యాక్స్, కమిషన్లు ఇవన్నీ కూడా ఫైళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయంట. అమృత్ టెండర్స్, ఇవన్నీ కాంట్రాక్ట్స్ ఏదైతే చేసుకుంటున్నాయో, సో దాని మీద నన్ను ఎక్కడ టైట్ చేస్తారో అని గప్చుప్. నేను అందుకే అడుగుతున్నా కదా, యూరియా విషయం మీద నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఏమో నువ్వే కొరత లేదు, ఇది ఉట్టిగా కృత్రిమ కొరత, ఇవన్నీ చెప్పినవి. ఇప్పుడు కొరత ఉంది అన్నప్పుడు నువ్వు ఎందుకు కేంద్రం మీద పోరాటం చేస్తలేదు? నీ పార్టీ ఎందుకు పోరాటం చేస్తలేదు చెప్పండి. రైట్, యూరియాను తెప్పించుకునే ప్రయత్నం జరగాలి కదా. అదే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఆనాడు అటు కేంద్రం నుంచి అడగడం కానివ్వండి, పోరాటం చేయడం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో పోర్టు దగ్గర స్టక్ అయి ఉంటే ఇమీడియట్గా సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళతో మాట్లాడి 29 ట్రైన్స్ని ఏర్పాటు చేసుకొని, గూడ్స్ అండ్ ట్రైన్స్ని ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ తీసుకొని వచ్చి సరఫరా చేసుకున్నాం. అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మాట్లాడి. ఇలా మీ ఎఫర్ట్ ఏమున్నది చెప్పండి? పోరాటం లేదు, ఎఫర్ట్ లేదు. బర్త్డే పార్టీలు ఉన్నాయి, బర్త్డే పార్టీలు అవన్నీ కూడా పోవడం. సో ఈ ప్రయారిటీ లేని ప్రభుత్వం మనకు ఒకటే విషాదకరము అండ్ భయాందోళన చెందాల్సింది ఏంటిదంటే, ప్రజలు భయాందోళన చెందాల్సింది ఏంటంటే, ఈ దరిద్రం ఇంకో 3 సంవత్సరాలు ఉన్నది. 2 సంవత్సరాలే పూర్తి కాలేదు. ఈ 2 సంవత్సరాల్లోనే రైతులకు చుక్కలు చూపెట్టి, యువతకు చుక్కలు చూపెట్టి, ఇన్ని సెక్షన్స్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఇంకొక 3 సంవత్సరాలు ఏమేం చేస్తారా? తెలంగాణ ఎంత నష్టపోతుందా? తెలంగాణ రైతాంగం ఎంత నష్టపోతుందా? ఒక యూరియాకే ఇంత ఇబ్బందులు పడితే, 2 పంటలు ఎగ్గొట్టి ఒక్క రైతు బంధు ఇస్తే, రేపు మళ్ళా ఇంకో 2 పంటలు ఎగ్గొట్టి రేపు రైతు బంధు రెగ్యులర్గా వస్తుందా? మనకు తెలియదు. ప్రతిసారి యూరియా కోసం ఇలాగే యుద్ధం చేయాలనా? తెలీదు. కరెంటు కోతల విషయం మీద బయటికేమో కరెంట్ అంటే కాంగ్రెస్ అంటే కరెంట్ అన్న రేంజ్లో డైలాగులు బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. కానీ ఇవాళ ప్రజలు భరిస్తున్నది ఏంటంటే, రోజుకి 4-5 సార్లు కరెంటు పోతుందండి. సిటీలో పోతుంది, పట్టణాలలో పోతుంది, ఊర్లలో పోతుంది. ఇది నిజం. రైట్. అది ప్రజలు వాళ్ళు అవస్థలు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. వీళ్ళు పైన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అన్ని మంచిగా ఉన్నాయి, తెలంగాణ చాలా మంచిగా ఉంది అని ఇది చెప్తున్నారు. కానీ అసలు వాస్తవాలు అయితే ఇలా ప్రజలు భరిస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. చూస్తున్నాగా మొత్తానికి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి నిధులన్నీ పక్క రాష్ట్రాలకు ప్రచారాలకు వాడుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి కృష్ణ గారు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.